ఓం శ్రీ గణేశాయ నమః. సాంప్రదాయాల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాల గురించి తెలుసుకుందాం. మానవులకు మంచి ఆరోగ్యం, మంచి అవగాహన అన్నవి దేవుడిచ్చిన గొప్ప వరాలు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. మన పెద్దలు చెప్పిన, పాటించిన సాంప్రదాయాలను పాటించి చక్కని ఆరోగ్యాన్ని పొందొచ్చు. మనం ఈ విషయాల్ని వివిధ పుస్తకాల నుండి సేకరించి మీకు తెలియజేస్తున్నాను. దేవుని తీర్థం తీసుకుంటే మనకి ఎంత మంచి ఆరోగ్యం వస్తుందో తెలుసుకుందాం. భగవంతుడిని గుడిలోకి వెళ్ళి దర్శించి తీసుకునే తీర్థంలో ఎన్నో ఆరోగ్య సుగుణాలు ఉంటాయి. శ్రీగంధం, తులసి, పచ్చకర్పూరం, కేసరి మొదలగు వాటిని భగవంతుని తీర్థంలో కలుపుతారు. ఆ తీర్థం క్రిమిసంహారకంతో పాటు రోగ నివారణ గుణం కలిగి ఉంటుంది. అందుకే భగవంతుడిని దర్శించాక తీర్థం తీసుకుంటే ఆధ్యాత్మిక భావంతో పాటు ఆరోగ్యం కూడా కలుగుతుంది. శుభకార్యాలలో ఆడవాళ్ళకి గొంతుక్కి గంధం పూస్తూ ఉంటారు. దీనిలో పరమార్థం ఏమిటో తెలుసుకుందాం. భార్య, భర్త, ఇంటిలోని వారితో పాటు చుట్టాలు, స్నేహితులు ఇలా ఎందరినో అభిమానంతో పలకరించాలి. భర్త, అత్త, మామ వంటి వారితో ఎంతో అభిమానంగా మాట్లాడవలసి వచ్చినప్పుడు సరళంగాను సౌమ్యంగాను మాట్లాడాలి. చందనం మెడకి రాయటం వల్ల గొంతు సరళంగా వస్తుంది. సున్నితంగా, సరళంగా, తీయగా మాట్లాడడం వల్ల ఆమెపై గౌరవ అభిమానాలు పెరుగుతాయి. ఒక్కోసారి చెప్పే విషయం వినయంగా ఉన్నా మాట గట్టిగా, కఠినంగా ఉంటే తమను ఎదిరించేలా మాట్లాడుతోంది అనుకునే ప్రమాదం ఉంది. స్త్రీ రూపానికి తగ్గట్టు స్వరము ఉండాలని చందనం రాస్తారు. చందనం శుభానికి సూచన కూడా. భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. దీనికి సరైన కారణం ఏంటంటే తూర్పు దిశగా ముఖం పెట్టుకుని కూర్చుని భోజనం చేయడం ఆచారం. ఆ దిశగా ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే పితరులుండే దక్షిణ దిక్కు వైపు అయినా భోజనం చేయవచ్చు. భోజనాన్ని ఎత్తైన దాని మీద కూర్చుని నోటికి ఎదురుగా విస్తర పెట్టుకుని ఆరగిస్తే అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. పీట లేదా చాప పైన కూర్చుని భుజించడం వలన కడుపుకి ఎంత కావాలో తెలుస్తుంది. అంతే తినగలుగుతాం. భోజనం చేస్తూ మాట్లాడుతూ ఉంటే నోటిలో లాలాజలం ఊరదు. దానితో ఆహారం జీర్ణం అవ్వక అనేక రోగ సంబంధిత సమస్యలు వస్తాయి. అందుకనే మన పెద్దవాళ్ళు భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు అంటారు. స్త్రీలు అట్ల తద్ది పండుగ రోజు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసుకుందాం. స్త్రీలు అరచేతులకి, కాళ్లకు అన్ని శుభకార్యాల్లోనూ స్త్రీలు గోరింటాకు పెట్టుకుంటారు. దానికి మంగళకరమైన కారణమే కాకుండా మరో కారణం కూడా ఉంది. స్త్రీలు రోజులో ఎక్కువ భాగం నీటిలోనే చేయాల్సి రావటం వల్ల కాళ్ళు, చేతులు కూడా పాచి పడుతూ ఉంటాయి. ఆ పాచి, పగుళ్ళు అనేక వ్యాధులకి కారణం అవుతాయి. గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాటిని అరికట్టడమే కాకుండా శరీరంలోని వేడిని కూడా తగ్గిస్తుంది. అందువలన స్త్రీలు తప్పనిసరిగా గోరింటాకును పెట్టుకోవాలి. రాత్రిపూట చెట్ల కింద పడుకోకూడదని మన పెద్దలు అంటారు. ఎందుకో తెలుసుకుందాం. పగటిపూట చెట్లు బొగ్గు పులుసు వాయువును అంటే కార్బన్ డైఆక్సైడ్ని, ప్రాణవాయువుని వదులుతాయి. రాత్రిపూట ప్రాణవాయువును పీల్చుకొని బొగ్గు పులుసును వదులుతాయి. ఈ బొగ్గు పులుసు వాయువు అనారోగ్యం. కనుక పగటిపూట చెట్ల కింద లాభం, రాత్రిపూట నష్టం. ప్రతిరోజు కూడా ఇంటి ముందు
కళ్ళాపి జల్లి ముగ్గేస్తూ ఉంటారు. అది ఎందువలన తెలుసుకుందాం. సూర్యోదయానికి ముందే కళ్ళాపి జల్లాలి, సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో కళ్ళాపి చల్లకూడదు అని మన పెద్దలు అంటూ ఉంటారు. ఒకానొకప్పుడు మన దేశంలో గురుకులాల్లోని విద్యార్థులు భిక్షమెత్తి గురువుకి సమర్పించి విద్యాభ్యాసం చేస్తూ ఉండేవారు. గ్రామ పురోహితుడు, బౌద్ధ భిక్షువులు కూడా భవతి భిక్షాందేహి అని గృహస్థుల్ని అర్థించేవారు. అతిథి దేవో భవ అనేది మన సంస్కృతి. బియ్యం, జొన్నలు కానీ, రాగులు మొదలైన ఆహార ధాన్యాలతో పాటు కూరగాయలు కూడా ధర్మాచారంగా దానం చేసేవారు గృహస్థులు. ఆవు పేడతో కళ్ళాపి జల్లి రంగవల్లులు దిద్దిన ఇంటి ముందు మాత్రమే ధర్మభిక్షను అర్థించేవారు. ఏ ఇంటి ముందైనా కళ్ళాపి లేకుండా ఉంటే ఆ ఇంట్లో ఏదో అశుభం జరిగిందని, ఆ ఇంటి లోపల వాళ్ళు తీవ్ర అనారోగ్యం కలిగి ఉన్నారని అర్థం చేసుకుని ముందుకి సాగిపోయే అవగాహన పద్ధతి ఉంది. కాలక్రమేణా ఇదొక ఆచారంగా తయారైంది. ఆవు పేడను నీటిలో కలిపి కళ్ళాపి చల్లటం వల్ల రోగకారక క్రిములు ఇంటిలోనికి ప్రవేశించకుండా ఉంటాయి. రకరకాల ముగ్గులు ఇంటి ఇల్లాలి కళాత్మక దృష్టిని, కళా ప్రావీణ్యం దండిగా ఉందని తెలుసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఇంటి ముందు కళ్ళాపి జల్లి ముగ్గు పెట్టుకోవాలి. దేవాలయానికి వెళ్ళినప్పుడు దైవ దర్శనం అనంతరం కొంతసేపు కూర్చోవాలని అంటారు మన పెద్దలు. ఎందువల్లంటే స్థిర చిత్తంతో ఐకత్వాన్ని మరిచి మౌన ధ్యానంతో కొంత సమయం దేవాలయంలో కూర్చోవడం శాస్త్ర సమ్మతం. దేవాలయంలో అంటే దేవునికి ఎదురుకుండా అని కాదు, దేవాలయ ప్రాంగణంలో ఎక్కడైనా కూర్చోవచ్చు. దేవాలయంలో భగవద్ దర్శనం చేసుకున్న తర్వాత వెంటనే వెలుపలికి వెళ్లకుండా కొంతసేపు గుడిలో కూర్చోవడం అనేది సాంప్రదాయం. ఊరికనే కూర్చోకుండా మనం ఏ దేవాలయానికి వెళ్ళామో ఆ దేవుణ్ణి దర్శించిన తర్వాత ఆ దేవతా రూపాన్ని మనసులో భావిస్తూ దానికి సంబంధించిన మంత్రం ఏదైనా ఉంటే జపిస్తూ లేక ధ్యానం చేస్తూ కూర్చోవాలి. అలా కాకుండా పిచ్చాపాటి మాట్లాడుతూ భగవచ్చారణ చేయకుండా కూర్చుంటే ప్రయోజనం లేదు. ఓ చోట కదలకుండా కూర్చోవడం వల్ల శరీర చాంచల్యాన్ని, ధ్యానించడం వల్ల మానసిక చాంచల్యాన్ని అరికట్టచ్చు. ఈ పని భగవద్ దర్శనం అనంతరం గుడిలో చేయటం సమంజసం. మనం పండుగలకు కానీ జన్మదినానికి కానీ కొత్త బట్టలు కొనుక్కుంటూ ఉంటాం. ఆ కొత్త బట్టలకు పసుపు రాసే ధరించాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే పసుపు మంగళప్రదం. ప్రతి రంగుకి కొన్ని గుణాలు ఉంటాయి. తెలుపు సత్వగుణానికి, ఎరుపు రజోగుణానికి, ఆకుపచ్చ సస్య సమృద్ధికి చిహ్నాలు. అదేవిధంగా పసుపు రంగు శుభానికి సూచకమైన రంగు. అందువలన పసుపుని కొత్త బట్టలకు పెట్టుకునే ధరించాలి. మరికొన్ని సాంప్రదాయాల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలని మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.